హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఊటీ డే 2 డైరీస్ అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చిందా మరి? ఓకే, ఊటీ డే 3 డైరీ స్టార్ట్ చేద్దామా? పదండి. సో నేనైతే ఊటీ డే 3 బోటింగ్తో స్టార్ట్ చేసా. ఊటీ లేక్లో టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయా. బోటింగ్ టైమింగ్ 9:30కి ఓపెనింగ్ అన్నారు. సో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు ఎక్కేద్దాం మన క్యూలో ఉన్నా. ఫైనలీ 9:30 అయిపోయింది. బోటింగ్ అయితే ఎక్కేసా నేను. బోటింగ్ అనేది డైలీ చేసే యాక్టివిటీ కాదు కదా, ఏమంటారు? సో వాటర్లో ఫాస్ట్గా 2 రౌండ్స్ వేసేద్దామా? లెట్స్ గో. చిన్నప్పుడు పేపర్తో బోట్స్ చేసి అలా ఆడుకుంటూ చాలా హ్యాపీగా గడిపేశాం కదా. బట్ ఇప్పుడు రియల్ బోట్లో వాటర్లో ఫ్లోట్ అవ్వడం. సో అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. సో ఎవరైనా ఎక్కడైనా బోటింగ్ మిస్ అయిపోతే లైక్ పైకారాలో కానీ ఊటీలో కానీ ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ రష్ కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మేమైతే మంచి పీస్ఫుల్గా పార్క్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా రిలాక్స్ అయ్యి ఇంకా మా నెక్స్ట్ స్టాప్ కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటుందేమో అనుకున్నా. బట్ మరీ అంత టఫ్ అయితే కాదు, సింపుల్ అనే చెప్పచ్చు. టీ అంటే అందరికీ ఇష్టం కదా, అందుకేనేమో కొంచెం స్టెప్స్ ఉంది. అక్కడ 10 వెరైటీస్ ఆఫ్ టీ ట్రై చేయమని ఇచ్చారు. బట్ నేను టీ నార్మల్గా తాగను, కానీ ఊటీకి వచ్చి టీ తాగకపోతే బాగోదు కదా, మీరే చెప్పండి. అండ్ నాకు అక్కడ ఒక డైలాగ్ కూడా గుర్తొచ్చింది, తాగితే కదా బాగుంటుందో లేదో తెలుస్తుందని. సో ఇంకా ట్రై చేసేసా. అండ్ జింజర్ అండ్ మసాలా టీ, లవ్ ఇట్. ఫస్ట్ సిప్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసినప్పుడు ఏ టీ నచ్చిందో కామెంట్లో చెప్పండి. నేను మా పేరెంట్స్ కోసం 4 వెరైటీస్ ఆఫ్ టీ పౌడర్స్ అయితే కొన్నా. మీకు తాగాలని ఉంది కదా, టీ లవర్స్ కదా, ఈజీగా ఎడిక్ట్ అయిపోతారు. కూనూ టు ఊటీ. వెళ్ళిన రూట్లో కొన్ని మంచి వ్యూస్ అయితే ఉన్నాయి, లైక్ స్లీపింగ్ లేడీ, ల్యాంప్స్ రాక్, అవి కూడా చూసేసాం. ఇంకా రిటర్న్ జర్నీ అయిపోయాక బ్యాక్ టు అవర్ కాజీ కాటేజ్. ఆ రోజు కాటేజ్ నైట్ ఏంటో తెలుసా? అదే క్యాంప్ ఫైర్ నైట్. ఊటీకి వచ్చి క్యాంప్ ఫైర్ నైట్ మిస్ చేసుకుంటామా? సో క్యాంప్ ఫైర్, డాన్స్, గేమ్స్, టోటల్ బ్లాస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇదే మా లాస్ట్ నైట్ ఇన్ ఊటీ. కొంచెం బాధగా అనిపించింది, బట్ ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఒక మంచి నైట్ వాక్ వేసుకొని మా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ జోక్స్ వేసుకొని నవ్వుకొని ఊటీలో కోల్డ్ నైట్, హాట్ టీ, వార్మ్ మెమరీస్. అసలు ఈ టైంని ఫ్రీజ్ చేసేయాలి అనిపించింది అనుకోండి. బట్ ఏది పర్మనెంట్ కాదు కదా. ఇంకా పాస్ట్ 3 days గురించి డిస్కస్ చేసుకొని వన్ లాస్ట్ టైం ఊటీలో నైట్ వాక్ వేసి హార్ట్లో మెమరీస్ని అయితే ప్యాక్ చేసుకున్నా. అంతే కదా లైఫ్ అంటే. ట్రావెల్లో ప్లేసెస్ కాదు కదా, పీపుల్తో జర్నీ, వాళ్ళ మెమరీస్ ఇంపార్టెంట్ కదా. ఊటీ అంటే గుర్తొచ్చేది మెమరీస్, మ్యాజిక్ అండ్ మిస్ట్. సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. సో దట్ వాజ్ అవర్ డే 3 at ఊటీ. ఎలా అనిపించింది అందరికీ? నచ్చిందా డే 3 కూడా? మీకు ఏ డే బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇది లాస్ట్ వ్లాగ్ కాదు ఊటీది, ఇంకా రిటర్నింగ్ వ్లాగ్ ఉంది. Until then, keep smiling, keep vibing. Bye-bye for now. See you in the last vlog of Ooty. Like, share and subscribe చేయడం మర్చిపోకండి.